హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ కాలీఫ్లవర్తో. ఇలా తాజాగా ఉన్న ఒక కాలీఫ్లవర్ తీసుకుని చక్కగా ముక్కలుగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసేసి చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటిని చక్కగా ఇలాగ పొడి క్లాత్ మీద వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న దుమ్ము మట్టి ఇలాంటివన్నీ కూడా చక్కగా పోతాయి. ఇవి ఆరేలోపు మనం ఆవాలు మెంతుల పొడి చేసేసుకుందాం. ఇలా ఆవాలని మెంతుల్ని లైట్గా ఫ్రై చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని మనం వీటిని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు నేను ఫస్ట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి. ఈ సాల్ట్ హాఫ్ కప్కి కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ కప్ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను కారం యాడ్ చేస్తున్నా. ఈ కారం 3/4 కప్ దగ్గరలో ఉంది. ఈ కారం కూడా వేసేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి జస్ట్ ఒక 2 స్పూన్స్ ఉంటుంది అంతే. ఇలా వేసేసుకొని ఇందులోకి ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి ఫ్లేవర్ అనేది ఈవెన్గా పడుతుంది అన్నిటికీ. కాబట్టి ఈ స్టెప్ మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇలా చక్కగా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ఆరబెట్టి డ్రైగా ఉంచుకున్నాం కదండి. ఆ ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పొడి కారంలోనే వేసుకుని చేసుకోవడం వల్ల చక్కగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కిందికి పైకి చక్కగా అంతా పట్టేలాగా ముక్కలన్నిటికీ కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత కారం అంతా బాగా పట్టిన తర్వాత మనం ఇందులోకి వంట నూనె తీసుకుంటున్నానండి నేను. కావాలంటే మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 4 నిమ్మకాయల రసం తీసుకుంటున్నాను. ఈ 4 నిమ్మకాయల రసం కూడా చక్కగా ఇలా పిండేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పులుపు తక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ క్వాంటిటీకి నేను 4 కాయలు తీసుకుంటున్నాను. ఇలా 4 కాయల రసం అంతా కూడా పిండేసుకొని బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా వంట నూనె తీసుకోవాలని. ఆ వంట నూనె కూడా ఈ కప్ మెజర్మెంట్తోనే 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. మీరు వాడే నూనె ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్ దానికి తగినట్టు వస్తుంది. ఆయిల్ని బట్టే టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ వంట నూనెని చక్కగా లైట్గా గోరెచ్చ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా పచ్చడిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఉప్పు అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంది అంటే పచ్చడి చాలా రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మనకి 15 నుండి నెల రోజుల వరకు చక్కగా ఉంటుంది. కానీ కలిపిన వెంటనే కన్నా ఊరిన తర్వాత తినటం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.